ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 103వ కీర్తనలో మనం గమనించినప్పుడు దావీదు ఒక అద్భుతమైన మాట అంటాడు. దావీదు తెలియజేసే మాట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అనేక సార్లు దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుల్ని మనం మర్చిపోతుంటాం. గమనించండి ప్రియులారా, దేవుడు చేసినటువంటి మేలుల్ని మనం మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఆలస్యమవుతున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా సకాలంలో దేవుడు ఆ కార్యములన్నీ జరగడానికి కృపదయ చేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి సమస్యలు, ఉన్నటువంటి ఇబ్బందులు, ఉన్నటువంటి పోరాటాలు, జరిగినటువంటి అవమానాలు, జరిగిపోయినటువంటి ఓటమిలు, ఇవన్నిటినీ తలుచుకొని బాధపడుతూ కుమిలిపోతూ దేవునికి దూరం అయిపోతూ ఉంటే దేవుని కార్యాలు చూడలేరు ప్రియులారా. దేవుని కార్యాలు మీరు చూడాలి అంటే ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. 28వ కీర్తన 6వ వచనము, ఆయనకు స్తోత్రము కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే పైన ఒక మాట ఉంటుంది, ఆయన నేను చేసిన ప్రార్థనలు, నా విజ్ఞాపనలు ధ్వనిని అంతటిని కూడా నా దేవుడు ఆలకించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ప్రార్థించినప్పుడు వాక్యం అంటది, మీరు వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అవి పొంది ఉన్నామని మీరు నమ్మిన ఎడల వాటిని పొందుకొని ఉన్నారు అని దేవుని సేవకుడు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా ప్రియులారా, మీరు ప్రార్థించినప్పుడు నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు నా ప్రార్థన విన్నాడు, ప్రభువా నా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రం నాయన. ఇటువంటి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనా జీవితం మీకు కావాలి అంటే అనుదినం బైబిల్ చదవాలి, స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలుల్ని తలపోస్తూ ఉదయకాల సమయంలో దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు ఏ కార్యాలు జరగాలని ప్రార్థిస్తున్నారో వాటన్నిటిలో దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రం 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 నాయన. ఈ దినము నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచి బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.